2027లో ఇండియాలో ఓ కొత్త ఫీవర్ రానుంది. అదే ఇంకా జరగాల్సిన కులాల గురించి వివరాలు సేకరించే జనాభా గణన. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఇదే హాట్ టాపిక్. అసలు ఎవరు కూడా నంబర్స్ మీద ఇంట్రెస్ట్తో ఈ జనాభా లెక్కలు చేయరు. వెనుక ఉన్న అసలు గోల్ మరిన్ని రిజర్వేషన్లు, ఇంకెన్నో ఓటు బ్యాంక్ పాలిటిక్స్. అసలు ఇండియాలో ఈ కులాల కథేంటి? బ్రిటిష్ కాలం నాటి నుంచి ఇప్పటి వరకు రిజర్వేషన్ల వెనుక జరిగిన అసలు డ్రామా ఏంటి? ఒకప్పుడు సామాజిక న్యాయం కోసం మొదలైన ఈ సిస్టమ్ ఇప్పుడు పొలిటికల్ టూల్గా ఎలా మారింది? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. అసలు ఈ కులం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది పుట్టుక ఆధారంగా సమాజంలో మనుషులను గ్రేడ్ లాగా డివైడ్ చేసి ఒక సోషల్ హైరార్కీ సిస్టమ్. హిందూ గ్రంథాల ప్రకారం 4 ప్రధాన కులాలు ఉన్నాయి. అందరికంటే టాప్లో బ్రాహ్మణులు, అంటే పూజారులు, గురువులు. ఆ తర్వాత క్షత్రియులు, యుద్ధవీరులు అన్నమాట. వైశ్యులు, వ్యాపారస్తులు. చివరిగా శూద్రులు, శ్రమజీవులు. ఈ నలుగురితో పాటు మరో గ్రూప్ కూడా ఉంది. వాళ్లే దళితులు, అదే అంటరాని వాళ్ళు. ఈ గ్రూపును కుల వ్యవస్థకు వెలుపల ఉంచి క్లీనింగ్, శ్మశాన వాటిక పనులకే పరిమితం చేశారు. అయితే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకు వచ్చినప్పుడు దీనికి ఒక అఫీషియల్ ఫార్మేట్ ఇచ్చారు. వాళ్ళ రీజన్ చాలా సింపుల్. నీకు తెలియని దాన్ని నువ్వు రూల్ చేయలేవు కదా, అందుకే కులాల వారీగా డివైడ్ చేయడం వాళ్ళకి ఈజీగా అనిపించింది. హిందువులను పక్కాగా 4 కేటగిరీలోకి నెట్టేయాలని బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకు ఒక పెద్ద షాక్ తగిలింది. 1834లో బనారస్లో కేవలం బ్రాహ్మణుల్లోనే 107 ఉపకులాలు ఉన్నాయి. అంటే ఈ 4 కేటగిరీ సిస్టమ్ ఎప్పుడు పర్ఫెక్ట్గా లేదు. ఈ విషయం బ్రిటిష్ అధికారులకు తెలుసు. అయినా సరే వాళ్ళు వెనక్కి తగ్గలేదు. 1880లో అఫీషియల్ సెన్సస్ స్టార్ట్ అయింది. అప్పట్లో కులాల డేటాను కూడా కలెక్ట్ చేసేవాళ్ళు. ఇది 1941 వరకు కంటిన్యూ అయింది. ఇండియాలో కులాల డేటా సేకరించిన లాస్ట్ సెన్సస్ కూడా అదే. కానీ 1941లో ఆ డేటాను పబ్లిష్ చేయలేదు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పెద్ద టేబుల్ అంటూ బ్రిటిష్ వాళ్ళు చేతులెత్తేశారు. అంటే మన దగ్గర ఉన్న లాస్ట్ క్యాస్ట్ డేటా ఎప్పుడుదో తెలుసా? 1931 నాటిది. అంటే దాదాపు 93 ఏళ్ల క్రితం మాట. మరి ఆ టైంలో రిజర్వేషన్లు ఉన్నాయా అంటే కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. 1921లోనే మైసూర్ సంస్థానం ఈ పనిని ఫస్ట్ టైం చేసింది. వెనుకబడిన వర్గాల కోసం గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషన్లో సీట్లను రిజర్వ్ చేశారు. ఆ తర్వాత మద్రాస్, బాంబే కూడా అదే ఫాలో అవుతూ వచ్చింది. ఒక పెద్ద డ్రామాతో 1930ల నాటికి ఇది గవర్నమెంట్ లెవెల్కు ఎక్స్టెండ్ అయింది. 1932లో బ్రిటిష్ వాళ్ళు వెనుకబడిన వర్గాల కోసం సపరేట్ ఎలక్టోరేట్స్ ప్రపోజ్ చేశారు. ఇది నార్మల్ రిజర్వ్డ్ సీట్ల కంటే డిఫరెంట్. రిజర్వ్డ్ సీట్లో ఓట్లన్నీ అందరూ వేస్తారు. కాకపోతే నిలబడే క్యాండిడేట్ మాత్రం ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వారే ఉండాలి. కానీ సపరేట్ ఎలక్టోరేట్స్లో అలా కాదు. ఓటు వేసేవాడు, పోటీ చేసేవాడు ఇద్దరు వెనుకబడిన వర్గానికి చెందిన వారే అయి ఉండాలి. ఈ డెసిషన్ ఇద్దరు లెజెండ్స్ మధ్య పెద్ద ఫైట్కు దారితీసింది. మహాత్మా గాంధీ దీనికి ఎగనెస్ట్, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీనికి సపోర్ట్ చేసేవాళ్ళు. అంబేద్కర్ను ఒప్పించడానికి గాంధీ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. చివరికి అంబేద్కర్ వెనక్కి తగ్గి సపరేట్ ఎలక్టోరేట్స్కు బదులుగా రిజర్వ్డ్ సీట్లకు అగ్రీ చేశారు. ఇదే సిస్టమ్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా కంటిన్యూ అయింది. భారత రాజ్యాంగం కోటాలు, రిజర్వేషన్లకు పర్మిషన్ ఇచ్చింది. కానీ అందరికీ కాదు, కేవలం 2 అణగారిన వర్గాలకు మాత్రమే. వాళ్ళే ఎస్సీలు అంటే షెడ్యూల్ కులాలు, ఎస్టీలు అంటే షెడ్యూల్ ట్రైబ్స్. ఈ రిజర్వేషన్లను 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి పొలిటికల్ రిజర్వేషన్, ఇది టెంపరీ. రెండవది సోషల్ రిజర్వేషన్, అంటే మీ జాబ్స్, కాలేజ్ సీట్లు అన్నమాట. పొలిటికల్ రిజర్వేషన్ అంటే పార్లమెంట్, అసెంబ్లీ లాంటి ఎలక్టెడ్ బాడీస్లో కోటాలు. దీన్ని ప్రతి 10 ఏళ్లకు ఒకసారి రివ్యూ చేయాలి. కానీ ఇప్పుడు రివ్యూ చేయట్లేదు, ఓన్లీ ఎక్స్టెన్షన్ మాత్రమే జరుగుతున్నాయి. లాస్ట్ టైం 2019లో ఈ ఎస్సీ ఎస్టీ కోటాను మరో 10 ఏళ్లు పెంచారు. ఇక రెండో టైప్ కోటాకి ఎలాంటి టైం లిమిట్ లేదు. ఇది కూడా టెంపరీగానే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు అనుకున్నారని చాలామంది అంటుంటారు. కానీ కాన్స్టిట్యూషన్లో దీని గురించి ఎక్కడా స్పష్టంగా లేదు. ఇండిపెండెన్స్ తర్వాత ఉన్న ఈ సెటప్ 1979 వరకు ఇలాగే సాగింది. అప్పుడే ఒక కొత్త కమిషన్ వచ్చింది. అదే సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. దీన్నే మనం పాపులర్గా మండల్ కమిషన్ అంటాం. దీన్ని బీహార్ మాజీ సీఎం బీపీ మండల్ హెడ్గా ఉన్నారు. ఈ రిపోర్ట్ రెడీ చేయడానికి ఆయనకు 2 ఏళ్లు పట్టింది. డిసెంబర్ 1980లో రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులోని బిగ్ హెడ్లైన్ ఏంటంటే ఓబీసీ కమ్యూనిటీలకు జాబ్స్, కాలేజీల్లో 27% రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ అది వెంటనే ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎందుకంటే 1980 నాటికి గవర్నమెంట్ మారిపోయింది. ఆ తర్వాత 10 ఏళ్ల వరకు ఆ రిపోర్ట్ను ఎవరు టచ్ కూడా చేయలేదు. కట్ చేస్తే ఆగస్టు 1990లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్ ఆ మండల్ రిపోర్ట్ దుమ్ము దులిపారు. ఒక్క అడుగు ముందుకు వేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసేశారు. ఇంకేముంది, ఇండియా వైడ్ భారీ ప్రొటెస్ట్ జరిగాయి.
మెయిన్ సిటీస్లో వందలాది మంది స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చారు. డజన్ల కొద్ది స్టూడెంట్లు నిప్పంటించుకున్నారు. అయినా సరే గవర్నమెంట్ వెనక్కి తగ్గలేదు. ఓబీసీలకు ఆ 27% కోటాను అమలు చేసింది. దీంతో ఇండియా టోటల్ రిజర్వేషన్ పిక్చర్ ఇలా మారింది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27%, టోటల్ కలిపితే 49.5% అయింది. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. మండల్ రిపోర్ట్ పాలిటిక్స్లో ఒక కొత్త ఎరాను స్టార్ట్ చేసింది. లీడర్స్ దీన్ని నేరేటివ్ని మార్చేశారు. సోషల్ జస్టిస్ పక్కకు పోయి రిజర్వేషన్ అనేది ఒక పొలిటికల్ టూల్గా మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాజకీయ పార్టీకి ఒక కమ్యూనిటీ ఓట్లు కావాలా, వాళ్లకు కోటా ఇచ్చేయడం ఇదే ట్రెండ్ అయిపోయింది. దీన్ని ఆపడానికి 1992లో సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. ఒక హిస్టారిక్ వర్డిక్ట్ ఇస్తూ టోటల్ కోటా ఎట్టి పరిస్థితుల్లోనూ 50% దాటకూడదని చెప్పింది. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఆ 50% లిమిట్ ఫ్లెక్సిబుల్ అని ఒక కొత్త వర్డిక్ట్ వచ్చింది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇండియాలో ఓబీసీ రిజర్వేషన్లు వచ్చి 3 దశాబ్దాలు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వచ్చి 8 దశాబ్దాలు దాటిపోయింది. ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏంటంటే, దీనివల్ల అనుకున్న రిజల్ట్ వచ్చిందా? ఒకవేళ రాకపోతే మనం వేరే ఆప్షన్ ఎందుకు ట్రై చేయడం లేదు? 2021లో గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు ఒక డేటా సబ్మిట్ చేసింది. 19 మినిస్ట్రీస్ పై సర్వే చేసి తేల్చిన విషయం ఏంటంటే, మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఎస్సీలు 15%, ఎస్టీలు 6%, ఓబీసీలు 17.5% ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడుతోంది గవర్నమెంట్ జాబ్స్ గురించి. ఇప్పుడు దీన్ని రిజర్వ్డ్ కోటాతో కంపేర్ చేసి చూద్దాం. ఎస్సీ నెంబర్స్ ఓకే సరిపోయాయి, కానీ మిగతా 2 అలా లేవు. ఓబీసీలకు 27% జాబ్ రిజర్వ్డ్ అయ్యి ఉంటే అక్కడ ఉన్నది మాత్రం కేవలం 17.5% మాత్రమే. ఇది చాలా పెద్ద గ్యాప్. ఈ గ్యాప్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, కోటాలో ఉన్న వాళ్ళంతా మోస్ట్లీ లో లెవెల్ ఉద్యోగాల్లోనే ఉన్నారు. 2012 డేటా ప్రకారం పబ్లిక్ క్లీనర్లో దాదాపు 40% మంది ఎస్సీలే. ఓబీసీలలో కూడా ఎక్కువ శాతం ఇలాంటి జాబ్స్లోనే ఉన్నారు. కానీ మీరు హైరార్కీలో పైకి వెళ్లే కొద్దీ వాళ్ళు కనిపించడం తగ్గిపోతారు. మన క్రేజీ ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్లనే తీసుకోండి. లాస్ట్ 5 ఇయర్స్లో దాదాపు 4300 అపాయింట్మెంట్ జరిగితే అందులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల షేర్ కేవలం 27% మాత్రమే. కానీ పాపులేషన్లో వాళ్ళ షేర్ దాదాపు 70%కి దగ్గరగా ఉంది. కాలేజీల్లో కూడా సేమ్ సీన్. ఆ కమ్యూనిటీల కోసం రిజర్వ్డ్ చేసిన టీచింగ్ పోస్టులో దాదాపు 42% ఖాళీగా ఉన్నాయి. సో రిజర్వేషన్ ఈ గ్యాప్ను పూర్తిగా పూడ్చలేకపోయింది. హెల్ప్ అయింది కాదనలేం, కానీ మెయిన్ ప్రాబ్లంను సాల్వ్ చేయలేదు. అదే టైంలో ఒక కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కోటా కావాలి. స్టార్టింగ్లో రిజర్వేషన్ ఐడియాను రిజెక్ట్ చేసిన ఆర్థికంగా, సామాజికంగా బలమైన డామినెంట్ కమ్యూనిటీస్ ఇది ఎక్కడికి పోదని ఫిక్స్ అయ్యి ఇప్పుడు మాకు కూడా కోటా ఇవ్వండి అని కొత్త స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ఇండియా వైడ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ బోలెడు చెప్పుకోవచ్చు. గుజరాత్లో పటేళ్లు, మహారాష్ట్రలో మరాఠాలు, కర్ణాటకలో లింగాయతులు, హర్యానాలో జాట్లు, వీళ్ళంతా ఆయా స్టేట్లో పొలిటికల్లీ వెరీ పవర్ఫుల్. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా కోటా కావాలి. మరి దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ? గతంలో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ 50% క్యాప్ ఫ్లెక్సిబుల్ అని చెప్పింది అప్పుడే. ఒక జడ్జి ఏమన్నారంటే, ఇండిపెండెన్స్ వచ్చి 75 ఏళ్ళు దాటిన తరుణంలో సమాజ శ్రేయస్సు కోసం మనం ఈ రిజర్వేషన్ సిస్టమ్ను మళ్ళీ ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. మరో జడ్జి ఏమన్నారంటే, రిజర్వేషన్ అనేది ఒక ఎండ్ కాదు, అది ఒక మార్గం మాత్రమే, సామాజిక ఆర్థిక న్యాయానికి అందించే మార్గం. దీన్ని ఒక స్వార్థ ప్రయోజనంగా మారడానికి అలో చేయకూడదని ఆయన చెప్పుకొచ్చారు. కానీ అన్ఫార్చునేట్లీ అది ఇప్పుడు ఒక స్వార్థ ప్రయోజనంగా పొలిటికల్ టూల్గా మారిపోయింది. దాని అర్థం ఇండియాలో రిజర్వేషన్లో అస్సలు హెల్ప్ అవ్వట్లేదని కాదు, సోషల్ జస్టిస్ కోసం అవి చాలా ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్స్ ఇచ్చాయి. కానీ రూట్ ప్రాబ్లంను మాత్రం రూపు మాపలేకపోయాయి. మరి ఈ డిస్కషన్లో కులగణన ఎక్కడ చేస్తుందని అంటే, నెంబర్స్ పాలసీలను డిసైడ్ చేస్తాయి. ఇదే కులగణన వెనుక ఉన్న మెయిన్ ఐడియా, మనం ఆల్రెడీ 10 ఏళ్లకు ఎస్సీ ఎస్టీ డేటాను కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఓబీసీ డేటా కూడా కావాలనేదే డిమాండ్. ప్రీవియస్ గవర్నమెంట్ 2011లో ఇది చేసింది, కానీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు బయటకు రాలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ డేటా యూజ్ చేయడానికి పనికిరాదంటుంది. అందుకే కొత్త డేటా కోసం ఈ డిమాండ్. ఇండియాలో కోటాలు ఇంకా కంటిన్యూ అవ్వడానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, పాలిటిక్స్. ఎలక్షన్స్ గెలవడానికి కోటాలు బాగా హెల్ప్ అవుతాయి. ప్రతి పొలిటికల్ పార్టీ దీన్ని వాడుకుంటుంది. రీజన్ నెంబర్ 2, ఎందుకంటే దీనికి మరో ఆల్టర్నేటివ్ లేదు. ఒకవేళ కోటాలు లేకపోతే మరి ఇంకేంటి అనే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్కు గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ లేదు.
మనుషుల మైండ్ సెట్ మార్చడానికి మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా అని అంటే లేదు కదా. మన సమాజంలో ప్రతి ఒక్కరూ కుల వ్యవస్థకు వ్యతిరేకమే, కానీ ఎప్పటి వరకు తెలుసా, వాళ్ళ పిల్లలు కులాంతర వివాహం చేసుకోనంత వరకే. ఆ తర్వాత మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఇలా ఎందుకు అంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో చూశారు కదా, ఇండియా క్యాస్ట్ సిస్టమ్, ఇండియాలో రిజర్వేషన్ సిస్టమ్ పూర్తిగా తీసేయాలా లేక కొన్ని మార్పులతో రీస్ట్రక్చర్ చేయాలా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ రియాజ్ సైనింగ్ ఆఫ్.